హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. వీడియోలో చూసుకుంటే ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది పెద్ద క్వశ్చన్. బికాస్ ఫ్లోరా సైని ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి ఇప్పటిదాకా వచ్చేసింది. బట్ ఈరోజు డేంజర్లో ఉన్నది రీతు అండ్ ఫ్లోరా సైని అండ్ రీతులు ఎవరిని తీసేయాలో, ఒక్కరిని తీసేయాలా, ఇద్దరిని తీసేయాలా అని బిగ్ బాస్ టీం మాత్రం మళ్ళా గుల్లాలు పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఫ్లోరా సైని అయితే కన్ఫర్మ్గా వెళ్ళిపోతుంది. ఫ్లోరా సైని వెళ్ళిపోయిన తర్వాత రీతును సీక్రెట్ రూమ్లో పెట్టాలా, బయటికి తీసుకొని సీక్రెట్ రూమ్లో పెట్టాలా. ఓటింగ్ ప్రకారం అయితే ఇద్దరు లోలో ఉన్నారు. నిన్న మిగతా వాళ్ళందరూ సేవ్ అయిపోయారు. మీరు కనుక చూస్తే ఓటింగ్లో కూడా చాలా ముఖాలు మన ఎవరు ఈఎంఐ దివ్య, నిఖిత అండ్ భరణి గారు అండ్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురిని ఓటింగ్లోంచి కూడా మధ్యలోనే తీసేశారు. సో మీరంతా చూసే ఉంటారు. అంటే వాళ్ళందరినీ డైరెక్ట్ సేవ్ చేశారనమాట. మనకు జనరల్గా సాటర్డే ఎపిసోడ్ రోజు కొంతమంది సేవ్ చేసి కొంతమంది డేంజర్ జోన్లో ఉంచుతారు. బట్ వాళ్ళు ముగ్గురిని అయితే ముందుగానే సేవ్ చేసేసారు. అంటే గేమ్స్ పెట్టేసి ఈ గేమ్స్ నుంచి డైరెక్ట్ వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చారు. డేంజర్ జోన్లో లేరు కనుక వాళ్ళని సేవ్ చేసేసారు. నాకు తెలిసి ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది. అంటే చాలా తక్కువ కాదు, చాలా అంటే చాలా తక్కువ, రేర్ కేసెస్ అని చెప్పొచ్చు. ఇట్లా మిడ్ వీక్లో ఓటింగ్లోంచి జనాలను తీసేయడం అనేది మొదటిసారి అని చెప్పొచ్చు కూడా. సో ముగ్గురిని అయితే సేవ్ చేసేసారు. ఉన్న వాళ్ళల్లో ఫ్లోరా సైని అండ్ ఈ అమ్మాయి రీతు అయితే ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని ఈరోజు అయితే తెలుస్తుంది. ఇంకా షూటింగ్ అయితే కాలేదు. సాటర్డే ఎపిసోడ్ షూట్ అయిపోయింది. బట్ సండే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఉంది కనుక ఈసారి 2 days షూట్ చేస్తున్నారు. నిన్న అయిపోయింది షూటింగ్, ఈరోజు సాటర్డే కూడా మళ్ళీ షూట్ చేస్తున్నారనమాట. సో కాబట్టి ఎవరు అనేది ఈరోజు సాయంత్రానికల్లా మనకు అప్డేట్ వచ్చేస్తుంది. అండ్ రేపు గ్రాండ్ లాంచ్లో 6 సెలబ్రిటీస్ అయితే వస్తున్నారు. ఈ 6 సెలబ్రిటీస్ ఎవరనేది మనం నిన్న చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష గారు అండ్ తను దివ్యల మాధురి గారు వస్తున్నారు. గౌరవ్ గుప్తా అండ్ ఆయేషా జీనత్ ఆమె సీరియల్ యాక్టర్. సో తను వస్తుంది. వీళ్ళందరూ కూడా సీరియల్ యాక్టర్సే. అబ్బాయిలు ముగ్గురు కూడా ఇద్దరు కూడా సీరియల్ యాక్టర్సే. సో ఇట్లా వీళ్ళందరూ వస్తున్నారు. 5 to 6 members వస్తున్నారు. సో రేపు గ్రాండ్ లాంచ్ ఉండబోతుంది. రేపు ఈవినింగ్ మనకు గ్రాండ్ లాంచ్లో వీళ్ళందరూ వచ్చేస్తారనమాట. సో నెక్స్ట్ తనుజ చేసిన మిస్టేక్స్ ఏంది, దివ్యతో తను చేసిన పొరపాటు ఏంది, అండ్ కళ్యాణ్ ఎట్లా కెప్టెన్ అయ్యిండు, దీనిలో ఏమన్నా మతలబు ఉందా, లొసుగులు ఉన్నాయా, ఇవన్నీ ఏంటి. అండ్ సంజన మాస్టర్ మైండ్ కూడా ఏం చూపించింది. సంజనకు భలే అవకాశాలు ఇస్తాడు బిగ్ బాస్. తను దత్తపుత్రిక ఎందుకు చెప్తామంటే, ఎటువంటి అవకాశాలు అంటే వేరే వాళ్ళకు సింపుల్ టాస్క్లు ఇచ్చినప్పుడు సంజనకు మాత్రం ఒక అద్భుతమైన టాస్క్కి సంచాలకునిగా చేశారు. తన చేతిలో ఉంటుంది, కెప్టెన్ ఎవరిని చేయాలి, ఏం సంగతి అనేది కూడా తన చేతిలో ఉండేలాగా ఇచ్చాడనమాట బిగ్ బాస్. సంజనకు మాస్టర్ మైండ్ అని అందరికీ తెలుసు. సంజన అద్భుతమైన బ్రెయిన్ ఉపయోగించేసి మొత్తానికి కళ్యాణ్ అయితే కెప్టెన్ అయ్యాడు. అండ్ తనుజ తను దవ్విన గోతిలో తానే పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న అవకాశం ఉండే కళ్యాణ్ని మనం ఆపేసి ముందుకెళ్ళే అవకాశం ఉండే, వెళ్లకుండా అనవసరంగా కళ్యాణ్ను ముందుకు పంపించేసి తన ఆగిపోయి ఫైనల్గా ఇందులో అసలు యాక్చువల్గా కళ్యాణ్ డేంజర్ జోన్లో ఉండాల్సిన వ్యక్తి. తర్వాత వాటర్ టాస్క్లో వచ్చేవాడో లేదో తెలీదు. కానీ తనుజ చేసిన పొరపాటుకు తనుజ కెప్టెన్సీ టాస్క్ అవకాశం పోయి తను కళ్యాణ్కు ఇచ్చేసింది. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇమ్ము అండ్ వీళ్ళు కూడా అదే డిస్కస్ చేశారు. దివ్య, నిఖిత అండ్ ఇమ్ము వీళ్ళు తనుజ డిస్కస్ చేసింది. తనుజ ఏం చెప్తుందంటే, నేను ఎప్పుడైతే పేరింగ్ తీసుకున్నానో ఆ పేరింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు చెప్పాను, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఎలా పంపిస్తారు అంటే నిన్నే పంపిస్తానని చెప్పాను అని. అది కళ్యాణ్ మాస్టర్ మైండ్. కళ్యాణ్ చాలా తెలివిగా కళ్యాణ్ అండ్ శ్రీజ చేసిన మైండ్ మనం నిన్న కూడా చెప్పుకున్నాం. అది వాళ్ళు చేసిన పనికి ఎవరినైతే బలికి బకరా చేయాలనుకున్నారో, అంటే అటు ఇద్దరిలో వస్తే మన శ్రీజ వచ్చేసి ఇతన్ని డిలీట్ చేస్తుంది, సుమన్ శెట్టి గారిని ఇచ్చేస్తుంది అనమాట సాక్రిఫైస్ చేయాల్సినప్పుడు. లేదంటే కళ్యాణ్ వచ్చేసి తనుజను సాక్రిఫైస్ చేస్తాడు. ఈ అగ్రిమెంట్ మీద వాళ్ళిద్దరు విడిపోయి వీళ్ళిద్దరితో పేరపోయారు. ఈ విషయం గమనించక వాళ్ళు దానికి చెప్పిన రీజన్ ఏంది, కళ్యాణం మొన్న మేమిద్దరం ఉంటే సాఫ్ట్ టార్గెట్ అవుతాం, అందరికీ టార్గెట్ అవుతామని చెప్పి ఆ రీజన్ బూచిగా చూపించి తనుజని తీసుకున్నాడు. తనుజాము అనవసరంగా పోయి ఇక్కడ సుమన్ శెట్టితో పేరింగ్ ఉన్నది పోయి అటు పోయి ఆయనతో పేరింగ్ అయిపోయింది. తర్వాత తాను తీసుకున్న కూతురు తానే పడ్డది. ఇక్కడ దివ్య, నిఖితకు తనుజాకు గొడవ అవుతుందని మనం ముందుగా చెప్పుకున్నాం. ఎట్లయినా వాళ్ళకి పడదు. ఎంత హెల్ప్ చేసుకుని ఏం చేసుకున్నా వాళ్ళిద్దరికి మాత్రం అగాధం పెద్దగా అయితేనే ఉంది. ఎంత పేరప్ చేసినా ఎంత ప్యాచప్ చేసినా అవ్వట్లేదు. అది ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి మనకైతే. రైట్. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ ఏమో మనం మాట్లాడుకున్నట్టు తనుజ ఇదంతా చెప్తే ఇమ్ము చెప్పాడు, నీ పిచ్చిదానివా నువ్వు, శ్రీజ ఎందుకు ఒప్పుకున్నది అనుకున్నావు, శ్రీజ సుమన్ శెట్టితో నువ్వు ఒప్పుకొని నీకోసం త్యాగం చేసింది అనుకుంటున్నావా, కాదు కదా, నిన్ను బలిగా బకరా చేద్దామని చేసింది, నీకు ఆ విషయం గమనించలేదు, నువ్వు పిచ్చిదానిలో వచ్చేసి చెప్పినావు అని చెప్పేసి ఇమ్ము కరెక్ట్గా అనలైజ్ చేసిండు. దివ్య కూడా అదే అనలైజేషన్లో ఉంది. బట్ ఇక్కడ తనుజ కొంచెం అంటే నేను పొరపాటు చేసినా 4 కూర్చున్నట్టుగా అనిపించింది నాకైతే.
నెక్స్ట్ గేమ్ ఇచ్చేసాడు బిగ్ బాస్, వాటర్ టాస్క్. ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు. ఇక్కడ టెన్షన్ మొదలైంది అందరికీ. ఈ గేమ్ కూడా అంటే చాలా పాపం నడుము నొప్పులు వచ్చేసినాయి ఈ గేమ్ ఆడటంలో ఒక్కొక్కరికి. అండ్ వీళ్ళు లాజిక్గా కూర్చోబెట్టేటప్పుడు పడుకోబెట్టేటప్పుడు కూడా అంటే తొట్టిలో పడుకోబెట్టాలని చెప్పారు. ఇది ట్యాంక్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంక్. సో వాటర్ ట్యాంక్లో పడుకోవాలి, దానిలో ఎంతసేపు ఎవరు ఎక్కువ ఉంటే అని ఫస్ట్ చెప్పారు. బట్ ఎవరి దాంట్లో తక్కువ వాటర్ ఉంటే వాళ్ళు గెలుస్తారనేది అక్కడ లాజిక్. బిగ్ బాస్ అన్నీ క్లియర్గా చెప్పినా కూడా వీళ్ళకు కొన్ని గేమ్స్ అర్థం అవుతులేవో అనిపిస్తున్నది. సో కాబట్టి అట్లా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సుమన్ శెట్టి గారిని పంపించారు. ఇక్కడ సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందని ఎంతమంది అనుకుంటున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి తను పాపం నేను కాలు తాకించలేదమ్మా, కాలు తాకించలేదు, వాటర్లో నీకు అట్లా అనిపిస్తుందని ఫ్లోరా సైనితోని ఒక 10 సార్లు మొత్తుకున్నాడు. ఫస్ట్ రౌండ్లోనే సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేసేసారనమాట. వాటర్ మన సపోర్ట్ తీసుకున్నారని. బట్ అక్కడ బిగ్ బాస్ సపోర్ట్ తీసుకోవద్దని కానీ అట్లాంటి ఏం చెప్పలేదు. ఓన్లీ వాటర్లోనే ఉండాలి, తల ఒకటి పైన ఉండాలి, మిగతా లోపలనే ఉండాలని చెప్పారు. వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ పైకి లేస్తుంటే దానికి సపోర్ట్ తీసుకొని ఆగుతారు. సపోర్ట్ తీసుకొని పైకి వస్తే ప్రాబ్లం, కానీ సపోర్ట్ తీసుకొని కింద ఉంటే ప్రాబ్లం ఏంది నాకైతే అర్థం కాలేదు. ఫ్లోరా సైన్ ఎందుకు ఎలిమినేట్ చేసిందో. దట్టు సపోర్ట్ అని తీసుకోలేదని చెప్పేసి అరుస్తున్నాడు. సుమన్ శెట్టి జనరల్గా మిస్టేక్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాడు, అదే చెప్పాడు. లైవ్లో కనుక మీరు చూస్తే ఒక 15-20 నిమిషాలు పాపం వీళ్ళందరూ ఆ వాటర్ లెవెల్లో ఉంది. గేమ్ పాజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి చాలా మొత్తుకున్నాడు, నేను తాకలేదు, నేను అంటుకోలేదు, అసలు నేను దాని సపోర్ట్ తీసుకోలేదు, ఎట్లా తీసుకుంటామా, నీకు నీళ్ళలో కనిపిస్తున్నది చూడు, నీళ్ళలో అట్లా అనిపిస్తుంది, నువ్వు ఇట్లా వచ్చి ఇక్కడ పెట్టి చూడు, చేయి పెట్టి చూడని చాలా చూశాడు. ఏ కెమెరా యాంగిల్లో కూడా తను సపోర్ట్ తీసుకొని కావాలని లేచినట్టుగా అయితే అనిపించలేదు. సపోర్ట్ తీసుకున్న లాజిక్ ఏంది, అక్కడ వాటర్లో ఉండాలి, వాటర్ పైకి రాకూడదు. సపోర్ట్ తీసుకొని కిందికి ఆగితే తప్పే ఉంది. వీళ్ళు కొత్త రూల్ ఎందుకు పెట్టాలా సపోర్ట్ చేద్దని. సో ఇక్కడ ఫ్లోరా సైన్ అయితే నాకు మిస్టేక్ అనిపించింది. సుమన్ శెట్టి పాపం బాగా ఆవేదన అనిపించింది. అండ్ సుమన్ శెట్టిని చూస్తే బాధ అనిపించింది, అన్యాయం జరిగిందేమో అని. ఎందుకంటే తన హైట్ 4.5 feet, తనే చెప్పుకున్నాడు నాకు 4.5 feet, నేను అంత ఆజానుభావుని కాదు, అంత తగిలే పరిస్థితి కూడా లేదు, నాకు కావాలంటే కూడా తగలదు, నేను తగిలిస్తాలన్నా కూడా తగలదు అని చెప్పేసి. తన హైట్ తనకు తక్కువ ఉంది కనుక. సో అది చెప్పాడు. బట్ ఫ్లోరా సైన్ మాత్రం వినలేదు, ఖచ్చితంగా నువ్వే ఎలిమినేట్ అంది. సో సంచాలక నిర్ణయం, తుది నిర్ణయం కదా. ఈ విషయాన్ని మనకు నాగార్జున గారు రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు, ఈరోజు సాయంత్రం అడ్రస్ చేస్తారు. బట్ ఇక్కడ నాకైతే ఖచ్చితంగా సుమన్ శెట్టికి అన్యాయం జరిగిందని అనిపించింది. సో మీకు కూడా అట్లే అనిపిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, సుమన్ శెట్టికి అన్యాయం జరిగింది అనుకునే వాళ్ళు మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చాలా బాగా ఆడినటువంటి డెమాన్ పవన్ను ఎలిమినేట్ చేశారు సెకండ్ రౌండ్లో. బిగ్ బాస్ చెప్పాడంటే వీళ్ళు చెప్పారనమాట, నీళ్ళు ఎక్కువ ఎవరి దగ్గర ఉండాలని చెప్పేసి. డెమాన్ పవన్కు ఎవరు సపోర్ట్ చేయాలి, అసలు అందులోంచి వాటర్ ఎవరు తీయాలి, చాలా తక్కువ తీశారు. ఓన్లీ భరణి గారు మాత్రం అప్పుడప్పుడు ఒక బకెట్ తీసినట్టు అనిపించింది. అంటే మనకు ఎపిసోడ్లో చూపించలేదు, కానీ అందరికన్నా పర్ఫెక్ట్ ఆడింది, పర్ఫెక్ట్గా పొజిషన్లో ఉన్నది మాత్రం డెమాన్ పవనే. వీళ్ళందరూ పైకి లేస్తూ కింద కూస్తూ కొంచెం పైకి లేస్తూ ఇవన్నీ చేశారు. 100% ఆడింది మాత్రం డెమాన్ పవనే ఇక్కడ. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ డెమాన్ పవన్ సెకండ్ రౌండ్లో ఎలిమినేట్ అయిపోయాడు. ఇంక ఇది అయిపోయింది. మళ్ళీ ఒక రౌండ్లో మళ్ళీ వాటర్ స్టార్ట్ అయింది. ఆ నీళ్లు పడ్డం అదంతా కూడా చాలా డేంజర్ గేమ్ అది. చాలా ఎక్కువసేపు ఉన్నారు, 3 hours వరకు ఉన్నారు వాటర్లో. పాపం అంటే స్కిన్ అంతా అట్లా ఉబ్బిపోయి ఉంటుంది ఒక్కొక్కరిది, చాలా ఇబ్బంది. అంటే పోసే వాళ్ళకు కూడా ఇమాన్యుయల్ కానీ వీళ్ళందరికీ వంగిపోయాలంటే 4 బకెట్ పోస్ట్ చూడండి, మనకు అర్థమవుతుంది ఎంత కష్టమో ఆట అనేది. కళ్యాణ్ అయితే అసలు నాన్ స్టాప్గా పోస్తూనే ఉన్నాడు, 3 గంటలు నీళ్ళు పోస్తూనే ఉన్నాడు కళ్యాణ్. ఎంత ఓపిక అనిపించింది నాకు, ఎంత అంటే చాలా డెడికేటెడ్గా ఆడారు గేమ్ అయితే. నిన్న ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు అవి కానీ కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు, కానీ బట్ 100% గేమ్ ఎఫర్ట్ అయితే ఇచ్చారు. నడుము పడిపోయినాయి అని చెప్పేసి మొత్తుకున్నారు. వాస్తవం కూడా మనం ఇంట్లో 1 బకెట్ 2 బకెట్లు తీసి ఇట్లా చోటు పోస్తేనే మనకు బ్యాక్ పెయిన్లు వస్తుంటాయి. కాబట్టి 3 గంటలు నాన్ స్టాప్గా బకెట్తో పోయాలంటే చాలా పెద్ద ఫిజికల్ టాస్క్ అది. సో దానిలో నెక్స్ట్ వచ్చేసి మనకు రీతుని ఎలిమినేట్ చేశారు. రీతు దాంట్లో వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసిన కారణంతో. ఇక్కడ బిగ్ బాస్ అంతకుముందే వాటర్ ఎక్కువ ఉన్నాయి అంటే సింపుల్, వాటర్ ఎక్కువ ఉన్నాయి అంటే నీకు సపోర్ట్ లేదు అని అర్థం. ఇది ఖచ్చితంగా పబ్లిక్ సపోర్ట్తో, అంటే వేరే హౌస్మేట్ సపోర్ట్తోనే ఆడవలసిన గేమ్. హౌస్మేట్ సపోర్ట్ లేదు అంటే వాటర్ ఎక్కువ ఉంటాయి. దీనిలో దివ్య నిఖిత వాదించిన తీరు నాకైతే నచ్చలేదు. ఎందుకంటే చాలాసేపు వాదించింది. ఫ్లోరా డిక్లేర్ చేసిన తర్వాత, రీతును డిక్లేర్ చేసిన తర్వాత, రీతు ఎలిమినేట్ అయిందని దివ్య నిఖిత చాలాసేపు వాదించింది. నువ్వు అన్నీ చూసుకున్నావా, బిగ్ బాస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, మనుషులను దృష్టిలో పెట్టుకొని, కాంటెస్టెంట్లను దృష్టిలో పెట్టుకొని అని ఒక లాజిక్ చెప్పింది. ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు వాటర్ ఎక్కువ బయటికి వస్తాయి కదా, తక్కువ వెయిట్ ఉన్నప్పుడు తక్కువ వస్తాయి కదా అని చెప్పేసి. బట్ చాలా డిఫరెన్స్ ఉంది వీళ్లకు అండ్ రీతుకి, చాలా డిఫరెన్స్ ఉంది వాటర్లో. అంతకుముందే బిగ్ బాస్ చెప్పాడు మీకు సపోర్ట్ లేదు కనుక మేము తీసేస్తున్నామని, మీకు ఎవరు సపోర్ట్ లేదు కనుక డెమాన్ పవన్ విషయంలో చెప్పినప్పుడు. సో అదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది కదా, రీతుకు అప్లై అవుతుంది కదా. రీతు దాంట్లో వాటర్ ఎక్కువ ఉన్నాయి తీసేస్తుంటే దివ్యానికి అనవసరమైన డిస్కషన్ ఒక అరగంట పెట్టింది.
ఆ అమ్మాయికి అసలే తెలుగు రాదు, ఆమెను కన్ఫ్యూజ్ చేసేసి ఫ్లోరా సైనిని నాకు చెప్పు, ఇప్పుడు నాకు లాజిక్ చెప్పు అని చెప్పేసి చాలాసేపు చెప్పింది అనమాట. ఇంకా దీని తర్వాత ఫైనల్ రౌండ్ అని చెప్పారు. ఫైనల్ రౌండ్ అని చెప్పిన తర్వాత అప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారు తనుజాకి. తనుజ తర్వాత లాజిక్గా మాట్లాడక ఎవరు సపోర్ట్ ఇచ్చారని మాట్లాడింది, కానీ తనుజాకు అందరూ సపోర్ట్ ఇచ్చారు. ఎవరు కూడా తనుజ దాంట్లో పోయేలా, ఈవెన్ ఇమ్ము పోయేలా, ఎవరు పోయేలా. నిఖిత కూడా సపోర్ట్ ఇచ్చి బకెట్తో వాటర్ తీసింది కొన్ని, అండ్ సంజన దాంట్లో పోసేశారు, ప్లస్ శ్రీజ దాంట్లో పోసారు, కానీ తనుజ దాంట్లో ఎవరు వాటర్ పోయేలా. దట్ మీన్స్ సపోర్టే కదా, సపోర్ట్ ఇవ్వలేదు నాకు ఎవరు అని తర్వాత లాజికల్ మాట్లాడింది తనుజ. అందరు సపోర్ట్ ఇస్తేనే గెలిచింది కదా, వితౌట్ సపోర్ట్ ఎట్లా గెలుస్తుంది? అందరు తనుజకు అన్యాయం జరిగింది, కళ్యాణ్ రావాల్సి అంటే మైండ్లో ఉంది అందరికి. కళ్యాణ్ వెనక పోయి తనుజ రావాల్సింది, కళ్యాణ్ అనవసరంగా ముందుకు వచ్చాడు, తనుజను తీసుకురావాలనే ఉద్దేశంతో భరణి ఇక్కడ ఎక్స్క్లూజివ్ సపోర్ట్ తనుజకు మాత్రం ఈరోజు ఇచ్చాడు అని చెప్పుకోవాలి మనం. 100% సపోర్ట్ ఇచ్చాడు. ఇంకా అక్కడ వేరే ఛాన్స్ కూడా లేదు భరణి ఇవ్వడానికి, ఎందుకంటే సంజనాకి ఇవ్వడు, శ్రీజాకి ఇవ్వడు, ఎందుకంటే శ్రీజాకు దివ్యానికి ఇవ్వదు, దివ్య ఇవ్వకుంటే భరణి కూడా ఇవ్వడు, సింపుల్ లాజిక్. సో అక్కడ సపోర్ట్ ఇచ్చి ఫైనల్గా మొత్తానికి సేఫ్ జోన్లోకి వచ్చేసింది తనుజ. ఇది మర్చిపోయింది తర్వాత, అంటే మర్చిపోవడానికి లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే మనం తర్వాత దాని సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో ఇది అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. కెప్టెన్సీ టాస్క్ చాలా టిపికల్ టాస్క్, చాలా ఇంటలెక్చువల్ సంచాలకు ఉండవలసిన టాస్క్. సో ఇందులో ఉన్న దాంట్లో ఇంటలెక్చువల్ మందిని ఆడించగలిగి మొత్తం హౌస్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సంజన, 100% సంజన. సో సంజన తీసుకొచ్చి సంచాలక్ చేశాడు. ఇక్కడ లాజిక్గా చూస్తే ఉన్నవాళ్ళు దివ్య, నిఖిత, భరణి, ఇమాన్యుల్, కళ్యాణ్, రాము, తనుజ. సో ఇందులో అందరూ ఒక వర్గం వాళ్ళే ఉన్నారు. మీరు గమనిస్తే దివ్య, భరణి, తనుజ వీళ్ళంతా ఒక వర్గంలో ఉన్నారు. ఇమ్ము కూడా ఇటే ఓటేస్తాడు, వీళ్ళందరూ ఇమ్ముకి సపోర్టు. ఇక వేరే ఉన్నది ఎవరు? కళ్యాణ్ అండ్ రాము. సో ఇక్కడ ఈజీ ఆప్షన్స్ అయిపోయినాయి వీళ్ళకి, ఎవరికి మన సంజనాకి ఈజీ ఆప్షన్స్ అయిపోయినాయి. గేమ్ ఏంటి? ఫస్ట్ టచ్ చేసి అందరికి బ్లైండ్ ఫోల్డ్ కడతారు. ఒక టచ్ చేస్తే వాళ్ళు లేచి ఒక లైట్ ఆఫ్ చేస్తే మళ్ళీ ఎవరైతే ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు గెస్ చేయాలి. ఇది టాస్క్. గెస్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు, గెస్ చేయకపోతే వీళ్ళు కరెక్ట్గా గెస్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు కరెక్ట్గా గెస్ చేయకుండా వీళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడ సంజన చాలా లాజిక్ వేసింది. ఫస్ట్ రాముని లేపేసింది, ఎవరో ఒకరు గెస్ చేస్తారని. రాము లేచాడు. రాము లేచిన తర్వాత ఎవరిది ఆఫ్ చేశాడు? మన దివ్య నిఖితది లైట్ ఆఫ్ చేశాడు. బట్ దివ్య నిఖిత చాలా స్మార్ట్గా గుర్తుపట్టేసింది రాము, ఎందుకంటే సంజన కాదు, సంజన వేయదు నాకు, భరణి వేయడు, అంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. భరణి వేయడు, సంజన వేయదు, ఇమ్ము వేయడు, రాము మన కళ్యాణ్ వేయకపోవచ్చు, కనుక ఖచ్చితంగా రాము అని గెస్ చేసింది. రాము అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి భరణి గారికి ఇచ్చింది. సింపుల్ లాజిక్ అండి, భరణి గారికి ఇస్తే గుర్తుపట్టేస్తారు కదా. భరణి ఎవరికి వేస్తాడు ఓటు? 100% మన కళ్యాణ్కే వేస్తాడు. నిఖితకి వేయడు, ఇమాన్యుల్కి వేయడు, తనకి వేయడు, ఖచ్చితంగా కళ్యాణ్కే వేస్తాడు. సో ఇక్కడ భరణి గారిని లేపిన లాజిక్ కూడా భరణి గారు అయితే ఈజీగా గెస్ చేస్తుంది, వేరే వాళ్ళంతా గెస్ చేయలేకపోవచ్చు మన కళ్యాణ్. కానీ భరణి లేపితే భరణి వచ్చేసి కళ్యాణ్ ఆఫ్ చేశాడు లైట్. కళ్యాణ్ సూపర్ లాజిక్ ఆలోచించాడు. సింపుల్, ఇప్పుడు మనం అనుకున్నదే, తనుజాకి వేయడు, ఇంకా నాకు ఇంట్లో వేసేవాళ్ళు ఎవరు? భరణి ఒక్కడే, భరణి తనుజాకి వేయడు, దివ్య నిఖితకి వేయడు, అండ్ ఇమాన్యుల్కి వేయడు. కాబట్టి ఇంకెవరికి నాకే 100% చాలా పర్ఫెక్ట్గా గెస్ చేశాడు మన కళ్యాణ్. సో భరణి గారు అవుట్ అయిపోయారు. భరణి గారు అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తనుజాకి ఇచ్చింది. తనుజాకి ఇస్తే ఇక్కడ పప్పులో కాలేసింది ఎవరు? మన దివ్య పాపం రాంగ్ ఆలోచించింది, తనుజ నాకు వెయ్యదు అని ఆలోచించింది. బట్ తనుజ ఆలోచించిన లాజిక్ నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ గెస్ చేస్తున్నారు, తనుజను తప్పు కొట్టడానికి లేదు, తను గెలవడానికి ఆడాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి తను వెళ్ళి కళ్యాణ్కి వేసినా కూడా గుర్తుపట్టేస్తాడు కళ్యాణ్. ఇంకెవరికి వేస్తుంది? తనుజ మన ఈమె దివ్య అయితే గెస్ చేయదు, ఎందుకంటే రాత్రి అంతా మాట్లాడుకున్నారు, నువ్వు నా అక్క, నీవు నే చెల్లి అని మాట్లాడుకున్నారు, మనం సపోర్ట్ ఉందామని మాట్లాడుకున్నారు, గేమ్లో కూడా సపోర్ట్ చేసింది. కాబట్టి దివ్య అయితే ఖచ్చితంగా నన్ను గెస్ చెయ్యదు అనే లాజిక్ తనుజ ఆలోచించాం. తనుజకు కూడా కొంచెం బ్రెయిన్ ఉంటుంది కాబట్టి తనుజ ఆలోచించిందికి దివ్య అయితే నన్ను గెస్ చేయదు అని దివ్య అది ఆఫ్ చేసేసింది. కానీ ఇక్కడ మిస్ అయిన లాజిక్ ఏంది? దివ్య వెళ్ళిపోతుంది. ఒకవేళ తను గెస్ చేయకపోతే దివ్య వెళ్ళిపోతుంది కదా, సపోర్ట్ చేసింది కదా దివ్య. ఇక్కడ జనాలకు తప్పు అనిపించి ఉండొచ్చు, బట్ లాజికల్గా తను గెలవాలనుకుని ఆడినప్పుడు ఇట్లే ఆలోచన. ఖచ్చితంగా తన ఇప్పుడు నా వ్యతిరేకపు ఉన్న వాళ్ళకు నేను తీసేస్తే వాడు గెస్ చేస్తున్నాడు, ఆల్రెడీ 2 గెస్లు కరెక్ట్ అయిపోయినాయి. సో థర్డ్ గెస్ కూడా నా వ్యతిరేకులకు, అంటే తను పోయి ఇమాన్యుల్ తీసినా ఇమాన్యుల్ చెప్పేస్తాడు తనుజ తీసిందని 100% చెప్తాడు, కళ్యాణ్ కూడా చెప్తాడు. కాబట్టి తనుజను ఈమెను తీసి దివ్యను
ఈమె గెస్ చేయలేకపోయింది, కళ్యాణాన్ని గెస్ చేసి పాపం నిఖిత వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది ఎవరు? ముగ్గురే మిగిలారు. ముగ్గురు మిగిలినప్పుడు ఇక్కడ గేమ్ ఆడింది కదా అంటే మన సంజన గేమ్ ఆడింది. తను ఎవరైనా గెస్ చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా. ఇమాన్యుల్ను గెస్ చేస్తారు. ఇమాన్యుల్ పక్క జరపాలనుకున్నది కావచ్చు, ఇమాన్యుల్ గెస్ చేసింది. తనూజ ఇమాన్యుల్ గెస్ చేసేసింది. ఎందుకంటే కళ్యాణ్ నాకు చెప్పాడు కాబట్టి తనూజాని గెస్ చేసింది. అయిపోయింది. ఇద్దరు మిగిలిన తర్వాత ఇక్కడ బిగ్ బాస్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిండనమాట. ఒకవేళ ఈ బిగ్ బాస్ కనుక మీరు సేఫ్ అయిన వాళ్ళు కెప్టెన్ ఎన్నుకోండి అంటే ఖచ్చితంగా తనూజాని అందరు ఎన్నుకుంటారు. అందులో ఎటువంటి డౌట్ లేదు, రైట్? ఎందుకంటే ఇక్కడ భరణి సపోర్ట్ ఉంటుంది, ఇమాన్యుల్ సపోర్ట్ ఉంటుంది, ప్లస్ రాము సపోర్ట్ కూడా ఉంటుంది, వీళ్ళందరి సపోర్ట్ ఉంటుంది కనుక ఖచ్చితంగా తనూజ అవుతుంది. సో బిగ్ బాస్ ఎవరినైతే చేయాలనుకున్నాడో వాళ్ళే చేస్తాడు అనిపించేసి ఇప్పుడు అక్కడ ఏం చేశాడు, మన ఈ వీళ్ళను లూజర్స్ ఎవరైతే ఉన్నారో, డేంజర్ జోన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను సెలెక్ట్ చేసుకోమన్నాడు బిగ్ బాస్. వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే జరిగేది ఏముంటుంది, ఇక్కడ శ్రీజ ఉన్నది, అక్కడ శ్రీజ 100% కళ్యాణ్కు సపోర్ట్ ఇస్తుంది. సో అక్కడ చక్రం దింపేసింది, మొత్తం చక్రం దింపింది. ఏమైంది లాజిక్ ఏం చెప్పింది, జనాలకు కన్వర్ట్ అయ్యేలాగా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అక్కడ ఎక్స్పోజర్ రాలేదు మన కళ్యాణ్కి, సో అవకాశం రాలేదు, ఇస్తే చేస్తాడు అని చెప్పేసి రెచ్చగొట్టేసి దివ్య ఇది కాదన్నది, కళ్యాణ్ కేపబుల్ కాదన్నది, అంటే కెప్టెన్సీ టాస్క్కు కెప్టెన్ దానికి కేపబుల్ కాదన్నది కాబట్టి కళ్యాణ్నే చేయాలని చెప్పేసి రెచ్చగొట్టి చెప్పి అందరినీ బుట్టలో పడేసింది. దివ్య కళ్యాణ్ సెలెక్ట్ చేసుకునేలాగా చేసింది. అది తన నోటితో చెప్పకుండా సంజన నోటితో చెప్పించింది. ఎవరు కళ్యాణే కావాలి, తనుజను తీసేస్తామని దివ్య నోటితో చెప్పించింది. లాజిక్ ఏం చెప్పారు, తనుజకు అందరూ సపోర్ట్ ఉన్నారు, కళ్యాణ్కి ఎవరు లేరు అని చెప్పేసి ఒక లాజిక్ చెప్పింది. సో అక్కడ ఏం మాట్లాడలేదు తనుజ, తర్వాత గట్టిగా డిస్కస్ చేసింది. సో కళ్యాణ్ మొత్తానికి అంటే వరస్ట్ పర్ఫార్మర్ నుంచి కెప్టెన్ అయిపోయాడు అనమాట. విచిత్రంగా బిగ్ బాస్ హౌస్లో ఏదైనా జరగచ్చడానికి ఇదే ముఖ్య ఉదాహరణ అవుతుంది. ఎందుకంటే ఒక 2 రోజుల ముందర వరస్ట్ పర్ఫార్మర్ 3 రోజుకి వచ్చే వాళ్ళు కెప్టెన్ అయిపోయాడు అనమాట హౌస్కి. సో దిస్ ఈజ్ పాసిబుల్ ఇన్ బిగ్ బాస్ హౌస్ ఓన్లీ. ఓకే, ఇక్కడ సెలెక్ట్ అయిపోయిన తర్వాత కెప్టెన్ బ్యాడ్జ్ తీసుకోమంటే ఎవరితో తీసుకున్నాడు అంటే తను యాక్చువల్గా రాము వచ్చి కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టాలి, బట్ ఇక్కడ మాత్రం నిఖితతో పెట్టమన్నాడు. ఎందుకు, తను అంతకుముందు తన కెప్టెన్సీ టాస్క్కు అర్హుడు కాదు, తను చేయలేడు అని నిఖిత అంది కాబట్టి తన చేత్తో తీసుకోవాలని జిద్దిగా చేయించుకున్నాడు. దాని తర్వాత బోర్డు వస్తే తనూజాను పెట్టమన్నాడు. కానీ అంతకుముందు తనుజ అక్కడ లోపల బాగా అర్చేసి నాకు ఎవడు సపోర్ట్ ఉన్నాడు, అది తప్పు. ఎందుకంటే తనుజకు చాలామంది సపోర్ట్ ఉన్నారు, ఇక్కడ తనుజకు సపోర్ట్ ఇస్తున్నారు. తనుజకు సపోర్ట్ ఇవ్వకపోతే తను అసలు ఇందులోకి వచ్చేదే కాదు. తను చేసుకున్న పొరపాటుకు తను అక్కడ మన లూజర్స్లో ఉండిపోయేది. అక్కడ తను వచ్చిందే అందరు సపోర్ట్, వాటర్ గేమ్ ఆడిందే పూర్తి అందరు సపోర్ట్ తోటి, కనుక ఖచ్చితంగా సపోర్ట్ ఇచ్చినట్టే. నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదని చెప్పడానికి తనుజకు లేదు, ఎందుకంటే అందరు సపోర్ట్ ఇస్తేనే తనుజ వచ్చింది. కొన్ని మారిపోతారు. నేను నిన్న కూడా చెప్పాను మీకు, తనుజకి ఏంటంటే తనకు అనుకూలంగా జరిగినప్పుడు అన్నీ హ్యాపీసే, అందరూ మంచివాళ్ళే. తనకు చిన్నగా వ్యతిరేకంగా జరిగితే తనుజ అందరినీ కొట్టిపడేస్తుంది, ఎవరిని కూడా కేర్ చేయదు, ఎవరిని బేర్ చేయదు, ఎవరిని సహించదు, అందరి మీద వేసేస్తుంది. ఇది ఒక తనుజ దగ్గర ఇది ఒకటి మైనస్ పాయింట్ అయితే ఉన్నది. సో ఈ విధంగా జరిగింది ఎపిసోడు. ఫైనల్గా కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ అయితే కెప్టెన్ అయిపోయాడు అనమాట. సో ఇవాళ ఈరోజు షూటింగ్లో మనకు తెలిసిపోతుంది ఎవరు బయటకు వస్తున్నారు ఏంటనేది మనకి ఈరోజు తెలుస్తుంది. ఎందుకంటే నా సాటర్డే 2 డే షూట్ ఉంది, జనరల్గా అయితే 1 డేనే ఉంటుంది, సాటర్డే ఫ్రైడే ఒకరోజు ఉంటుంది. బట్ నా సాటర్డే కూడా షూట్ జరుగుతుంది. బికాస్ లాంచ్ ఉంది కనుక గ్రాండ్ 2.0 లాంచ్ ఉంది కదా, గ్రాండ్ లాంచ్ ఉంది. సో కాబట్టి దానికోసం జరిగిందనమాట. నాకు తెలిసి అయితే ఫ్లోరాస్ అని బయటకు వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ ఇద్దరిని పంపిస్తారని, ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు, కానీ రీతుని అయితే పంపించకపోవచ్చు, రీతుకి ఇంకా అవకాశాలు ఇస్తారనిపిస్తుంది. రీతు గేమ్ కూడా బాగానే ఆడుతుంది, ఇక్కడ చెత్త గేము అట్లా ఆడట్లా, ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ వ్యవహారాలు కన్నింగ్ వ్యవహారాలు అన్నీ చేసే నేను శ్రీజనే బయటకు వస్తాను అనుకున్న ఈ వారం, బట్ శ్రీజ రావట్లేదు ఈసారి. రీతు చౌదరికి డేంజర్ జోన్లోనే అయితే ఉంది. సో ఇది రివ్యూ. నెక్స్ట్ ప్రోమోతో గట్టి ప్రోమోలు ఇవాళ ఎపిసోడ్ నాకు తెలిసి ఇవాళ సాటర్డే ఎపిసోడ్ గట్టిగా ఉండబోతుంది. కళ్యాణ్ ఏదో ఇష్యూ జరిగిందంట, కళ్యాణ్ ఇష్యూ మీద అడ్రస్ చేస్తారని చెప్పారు. సో గట్టి ఎపిసోడే పడబోతుంది ఈరోజు. సో స్టే ట్యూన్, చూడండి, ఎంజాయ్ చేయండి. మధ్యాహ్నం ప్రోమోలు వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామిలందుల జై హింద్.